వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి టేస్టీ వ్లాగ్. ఈ రోజు మేము మా పొలంలో వనభోజనాలకు వచ్చాము. ఉగాది ఫెస్టివల్ కోసానికి అయితే మా ఊరికి వచ్చామండి. ఇక్కడ రోజు ఏమేమి స్పెషల్ చేయబోతున్నాను ఆ వీడియో చూసేయండి, ఓకేనా? అత్తయ్య, ఈ రోజు మనం ఏమేమి స్పెషల్ చేస్తున్నాం? రోజా బగారా రైస్, చికెన్ కుండలో చికెన్. కుండలో చికెన్ బాగుంటదని మొన్న విన్నా, నేను చేస్తే ఎట్లుంటుందో చూద్దాం. చాలా మంది కుండలో చికెన్ అంటున్నారు. చేస్తున్నారా అయితే? కుండలో చికెన్ చేద్దామని ఈ రోజు కుండ కూడా తీసుకొచ్చిన. టైం చాలా అయింది కదా, స్టార్ట్ చేద్దాం. సరే. అత్తయ్య, ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తున్నారు? బగారా చేస్తున్నారా? బాగుంటది. బుజ్జి తల్లికి కూడా చాలా ఇష్టం అత్తయ్య. ఫస్ట్ బగారా చేసేసేయండి. హోల్ గరం మసాలా వేసేస్తారు. వేసేయండి అత్తయ్య. అక్క, చిన్న గ్లాస్ తో కాదు, ఒక బిందెతో పోసే అక్క. సింపుల్ గా చేస్తున్నాం కదా అక్క, ఎక్కువ స్పైసెస్ లేకుండా. ఎందుకంటే ఇంకా మా పాప తినదు కాబట్టి ఇంకా చాలా లో స్పైసెస్ తోనైతే చేసేస్తాం. బగారన్నం అందరికి తెలిసిందే కాబట్టి ఎక్కువ బ్రీఫ్ గా తీయట్లే వీడియో. రైస్ అయిపోయింది అక్క? రైస్ అయిపోయింది, బగారా రైస్. ఇప్పుడు చికెన్ వండుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు. ఎప్పుడు నా చేతి వంట రొటీన్ కదా, ఈ రోజు మా అత్త చేతి వంట తింటున్నాము, స్పెషల్. అక్కడి నుంచి మా ఆయన కట్టెలు తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు చికెన్ అక్క, ఇప్పుడు చికెన్ ఫ్రెష్ చికెన్. అవును, ఇక్కడే కట్ చేసి. ఇలా మనం చేయడం ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం ఇలా రావడం బావి దగ్గరికి. అంటే మా పెళ్లి కాకముందు మీరు ఎప్పుడైనా ఇలా వచ్చి వండుకున్నారా? మేము మా అత్తయ్య ఉన్నప్పుడు వచ్చాము. మా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య ఉన్నప్పుడు వచ్చాము. తర్వాత ఇంకా ఎప్పుడు రాలేదు. ఇక సిటీకి వెళ్ళిపోయాం కదా, అక్కడ ఇంకెప్పుడు రాలేదు. మర్రి చెట్టుకి ఏమో కాయలు ఉన్నాయి, ఇవి తినొచ్చా అక్క? అవి తినొచ్చు, మించి లాగానే ఉంటది. కట్టెలు లావు ఉంటాయి, ఇంకా కొంచెం లావు వస్తాయి. ఇవి కూడా తినేవాళ్ళం మేము చిన్నప్పుడు. అవునా? ఈ కాయలు మర్రికాయలు ఎంత బాగుండేదో. మేడికాయలు టేస్టే ఉంటది. కట్ట మేడి పండు టైపే ఉంటది. లోన కూడా లోన సేమ్ అంతే ఉంటాయి. అవునా? చిన్న గింజలతో పాటు టేస్ట్ కూడా దగ్గర దగ్గర అలానే ఉంటది. ఇక్కడేమో మేము కష్టపడుతుంటే మా పాప చూడండి ఏం చేస్తుందో. ఏం చేస్తున్నావు బుజ్జి తల్లి? ఓ నాన్న, ఎందుకు ఇట్లా ఆడుతున్నావు? మంచిగా అయ్యింది. కొంచెం వాటర్ వేస్తున్నా. కలర్ఫుల్ గా ఉంది అక్క. అవునా? ఇప్పుడు కొంచెమే గరం మసాలా వేస్తున్నా, ధనియాల పొడి.
ముక్క కూడా మంచిగా ఉడికించు, పక్కకు పెట్టేసి దింపి పక్కకు పెట్టి. అక్క వంటలన్నీ కంప్లీట్ అయింది, ఒక కుండ చికెన్ ఇంకా ఫిష్ కర్రీ ఉంది కదా అక్క వండేది. మా అత్తయ్య మార్నింగ్ నుండి వంటలు చేసి చేసి చాలా అలసిపోయింది. బాబా మరి నీకు కుండ చికెన్ వచ్చా? మా బావ చాలా బాగా చేస్తాడంట, నేనైతే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేయబోతున్నా మా ఆయన చేసే కుండ చికెన్. ఎలా ఉంటుందేమో టేస్ట్ చేసి అయితే చెప్తా ఎలా ఉంటుందో. చికెన్ అయితే స్టార్ట్ చేద్దాము. దానికి కావాల్సిన ఏంటేంటి? చికెన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, వితౌట్ మసాలానా? కారాలు అంటే నాన్ వెజ్ లో మసాలా వేయకుండా చెయ్యరు కదా? అవునా? మరి అందులో ఆనియన్ కూడా అవసరం లేదా? ఎలా ఉంటుంది ఏమో, ఫస్ట్ టైం అయితే తినబోతున్నా. టేస్ట్ చేసి అయితే నేను ఎలా ఉంటుందో జెన్యూన్ రివ్యూస్ ఇస్తానండి మీకైతే. అవునా? మరి ఇంట్లో ఎప్పుడు చేయలేదు? ఇది కట్టెల పొయ్యి మీద కుండలో చేసుకుంటేనే బాగుంటది, మన గ్యాస్ మీద చేసుకుంటే బాగోదు కదా. అవును, కొన్ని ప్లేస్లలో కొన్ని వంటలు చేస్తేనే అది దానికి ఎక్కువ టేస్ట్ వస్తుంది. అది నిజమే కదా బావా? క్వాలిటీ వేసుకోవాలా? అన్నీ తగినంత వేసుకోవాలి. నేను నాకంటే కొద్దిగా తెలుసు కాబట్టి దాని పంద వేసుకుంటున్నాను. మా ఆయన వంటలలో కొద్దిగా ఎక్స్పర్టే కాబట్టి అందాక అన్ని వేసుకుంటున్నాడు. అట్లా వేసుకున్నా కూడా అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి. మా ఆయన ఎప్పుడు వంట చేసినా కూడా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నామా బావా? సరిపోయిద్దా మరి కొత్తిమీర? ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి కదా? ఆయిల్ ఎందుకు వేస్తావు? ఆయిల్ లేదా? ఆయిల్ వేయకుండానే చేస్తాం. అదేంటి ఆయిల్ లేకుండా నాన్ వెజ్ ఎలా చేస్తారు? ఆయిల్, కారం, ఉప్పు అంటున్నా. ఆయిల్, కారం, మసాలా ఇవి లేకుండానే. అవునా? ఆయిల్ లేకుండా కుండలో చికెన్ అంట, ఎలా ఉంటుందేమో ఒకసారి చూడాలి. ఏం చేస్తున్నారు మామయ్య? ఇస్తారాకులు మోదుగాకులతో కుడతారు. అవునా? ఇప్పుడు మోదుగాకులు దొరకలేదు కాబట్టి మర్రి ఆకులతో ఇస్తరాకులు కుడుతున్నారా? బావా చాలా బాగా కష్టపడుతున్నావు నువ్వైతే. అవునా? ఇక్కడ చూడండి మామిడి తోట, అన్ని కూడా మామిడికాయలే. అక్కడ కవర్లు కట్టారు ఒక్కొక్క మామిడికాయ. మీకు దగ్గరికి పోయి చూపిస్తాను. వెయిట్. బాబా అయిపోయిందా? రెడీ అయిందా? ఈ ఎండకి మంచిగా వేడి వేడి కుండ చికెన్. బాబాయ్ సూపర్ ఉంది మమ్మీ. అవునా? నేను కాదు బాబాయ్, ఇవాడు ఈయన వేసిండు మీ అల్లుడు. బాబాయ్ మీరు చెప్పండి ఎలా ఉందో. పూర్వం మా చిన్నప్పుడు మా నానమ్మలు తాతలు ఉన్నట్టు ఉన్నది. ఆయిల్ లేకుండా, నూనె లేకుండా కుక్ చేసిండు. మంచిగా ఉన్నది అమ్మా. ఇట్లాంటి ఫుడ్ తింటే ఎలాంటి జబ్బులు రానట్టుంది అన్నమాట. అవును బాబాయ్, నిజంగా. మేము ఇట్లా సూపర్ గా ఉంది. ఆయిల్ లేకుండా, కారం లేకుండా, మసాలా లేకుండా
ఎట్లుంటదో అనుకున్నా కానీ సూపర్ గా ఉంది. అసలు టేస్ట్ మాత్రం బాగా సూపర్ గా ఉంది. సూపర్ ఉందక్క కర్రీ.